నమస్తే ఆల్ మాస్టర్స్, వెల్కమ్, స్వాగతం. ఈ క్లాస్కి అటెండ్ అయిన వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరియు కృతజ్ఞతలు. మనం ఈ ధ్యానంలో ప్రవేశించడానికి కారణమైన పత్రిజీ మాస్టర్కి వేల వేల కృతజ్ఞతలు. నాకు ఎంతో జ్ఞానాన్ని ఈ క్లాస్ చెప్పడానికి అందించిన సరోజమ్మకు హృదయపూర్వక నమస్కారాలు మరియు కృతజ్ఞతలు. ఈరోజు మనం ఒక అద్భుతమైన క్లాస్ను చెప్పుకున్నాము. ప్రతి ఒక్కరికి అది అవసరమే, కానీ అది మన లోపలే ఉందని తెలుసుకోలేక ఎప్పుడు ఏదో బాధపడుతూ ఉంటాము. దాన్ని ఎలా మనం బయటకు తీసుకురావాలి అనేది ఈరోజు నేర్చుకుందాం. ఏంటి మనకు అవసరము? ప్రతిరోజు మనం ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాము? దేనికోసం వచ్చాము? ఆనందంగా జీవించటానికి వచ్చాము. ఆనందంగా జీవించటానికి వచ్చాము, కానీ ఆ ఆనందాన్ని ఫీల్ అవ్వలేక ఎప్పుడు బాధపడుతూ ఉంటాము. ఆ ఆనందాన్ని, మన లోపలే ఉన్న ఆనందాన్ని ఎలా బయటికి తీయాలి అనేది ఈరోజు నేర్చుకున్నాం. ఆనందము అంటే ఇంగ్లీష్లో బ్లిస్ అంటారనమాట. మన ప్రతి ఒక్కరి లక్ష్యము ఆనందం కోసమే. ఆ దైవత్వ స్వరూపం కూడా ఆనందమే. దైవత్వం ఎప్పుడు ఆనందంతోనే ఉంటుంది. మనం కూడా ఆనంద స్వరూపులమే. ఎందుకంటే మనం కూడా దైవత్వం నుంచి వచ్చిన వాళ్ళమే కదా! ఆ దైవాంశ సంభూతులమే కాబట్టి మనం కూడా ఆనంద స్వరూపులమే. ఆ ఆనందము మన లోపల ఉంది. దాన్ని మనం ఎలా బయటికి తీసుకురావాలి? ముందు ఆనందం అంటే ఏమిటి? ఆనందం అంటే ఏమిటి అంటే, ముందు మనము సుఖము, సంతోషం గురించి తెలుసుకుంటే ఆనందం అంటే ఏమిటో తెలుస్తుంది. సుఖం అంటే ఏంటి? ఇది శరీరానికి సంబంధించింది. మనం బయట బాగా ఎండలో తిరిగి, బాగా ఇంటికొచ్చి చల్లని నీళ్లు తాగినామనుకో, ఎప్పుడు ఎలా ఉంటుంది మన లోపల? చాలా హాయిగా ఉంటుంది. హాయిగా అనిపిస్తుందనమాట. అలాగే హాయిగా ఏసీలో పడుకున్నామనుకో, ఇంకా చాలా హాయిగా, సుఖంగా అనిపిస్తుంది. ఈ సుఖం అనేది ఆ క్షణం మాత్రమే. మనం ఎప్పుడైతే ఆ పని చేస్తామో, ఆ హాయి, ఆ సుఖము ఆ కొద్దిసేపే ఉంటుంది. మళ్ళీ మామూలయిపోతుందనమాట. అది శాశ్వతమైనది కాదు. సుఖం అన్నది శాశ్వతం కాదు. అలాగే సంతోషం కూడా. ఇది మనకు సంబంధించింది. ఇది మనస్సుకు సంబంధించింది. అంటే మనం కోరుకున్నవి మనకు లభించినప్పుడు ఎంతో సంతోషమొస్తుంది. మనం కారు కొనాలి అనుకుంటాం. కారు కొంటాం. ఆ కారు ఇంటికొస్తానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే కొత్త ఇల్లు కట్టుకోవాలి అనుకుంటాం. ఇల్లు కట్టుకున్నప్పుడు అదంతా మనము వ్రతాలు చేసి, అందరికీ భోజనాలు పెట్టి, అప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. అలాగే క్రొత్త బట్టలు కొనుక్కున్నప్పుడు, అలాగే ఉద్యోగం మనకు వచ్చినప్పుడు, ఇవన్నీ మన లైఫ్‌లో జరిగినప్పుడు చాలా హ్యాపీనెస్ ఒస్తుంది. కాకపోతే ఆ కారు కొంటాము. కొద్ది రోజులు మళ్ళీ దానికి రిపేర్‌లు ఇవన్నీ ఒస్తాయి. అప్పుడు మళ్ళీ ఆనందం అంతా పోతుంది. ఆ సంతోషం అంతా ఎళ్ళిపోతుంది. అలాగే ఇల్లు కడతాము. ఎవరన్నా ఒకరొచ్చి ఇల్లు అలా ఉండింటే బావుండు, ఇలా ఉండింటే బావుండు, ఏదో ఒక కామెంట్ చేసిన అప్పుడు మనకి ఆ సంతోషం అనేది పోతూ ఉంటుందనమాట. అలాగే కొత్త బట్టలు వేసుకున్నప్పుడు సంతోషం ఉంటుంది. మళ్ళీ అవి పాతయిపోతానే మామూలే. ఉద్యోగంలో చేరతాము. ఆ ఉద్యోగం చేరినప్పుడు చాలా హ్యాపీగా, సంతోషంగా అనిపిస్తుంది. కానీ ఆ ఉద్యోగంలో సాధక బాధలుంటాయి గదా! అప్పుడు మళ్ళీ మామూలే. ఆ సంతోషం అంతా ఎగిరిపోతుందనమాట. కాబట్టి ఇవన్నీ గూడా తాత్కాలికమైనవే. అవి మనకు వచ్చినప్పుడు ఆనందం, ఆ సంతోషం కలుగుతుంది. మళ్ళీ మామూలయిపోతామనమాట. ఆనందం అనేది అలా కాదు. ఇది శాశ్వతమైనది. ఎప్పుడు మనలోనే ఉంటుంది. మన లోపలే ఉంటుంది. బయట నుండి రాదు. బయట వస్తువుల నుండి గానీ, పనుల నుండి గానీ వచ్చేది కాదనమాట. మనకి ఏమున్నా, ఏమి లేకున్నా ఒక బ్లిస్ స్టేట్, ఒక ఆనంద స్థితి, ఒక పరమానంద స్థితిలో మనం ఉండగలగాలి. అది ఆనందం అంటే. మరి మనం ఆనందంగా ఎందుకు ఉండలేము? అలా ఉండాలి. మనం దైవ స్వరూపులమే. మనం దైవత్వం ఆనందమే. అయినా మనం ఇక్కడికి ఈ భూమి మీదకొచ్చి మాయలో పడి ఆనందం, ఆనందం అనుకుంటూ దాన్ని వెతుక్కుంటూ ఒక మాయలో కొట్టుకుపోతున్నామనమాట. చిన్నప్పుడు మనం అలాగే ఉండేవాళ్ళం. బోసి నవ్వులతో, ఆటలతో, పాటలతో ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం. ఆనంద స్వరూపులుగా ఉండేవాళ్ళం. కానీ పెరిగి పెద్దయ్యే కొద్దీ ఏమైతుంది? ఆ పెద్దల నుండి, చుట్టూ ప్రపంచం నుండి ఎన్నో విషయాలు మన మనసులోకి తీసుకొని
తీర్పులివ్వడం, ఇది అది అని జడ్జిమెంట్ చేయడం, ప్రతిదాన్ని ఈ కోపము, ద్వేషము, ఓర్వలేనితనము ఎన్నో భావాలు మన మనసులోకి ప్రవేశించి, మనము నిజమైన ఆనందాన్ని కోల్పోయినామనమాట. అవన్నీ కూడా మనం లోపలికి తీసుకున్న విషయాలన్నీ కూడా మన ఆనందాన్ని ఇలా ఒక పొరలాగా కప్పేసినాయి. మళ్ళీ మనం ఒక్కొక్క పొరని తీసుకుంటూ వస్తే, అప్పుడు మన లోపలుండే ఆ పరమానంద స్థితిని మనము ఫీల్ అవ్వగలం. ప్రపంచంలో ఆనందంగా ఉండేవాళ్ళు ఇద్దరే. ఎవరంటే ఒకరు యోగి, ఒకరు పిల్లవాడు. వాళ్ళెప్పుడు పరమానంద స్థితిలో ఉంటారు యోగులు. వాళ్ళకి ఏమి పట్టవింగ. ఈ ప్రపంచమే పట్టదు. వాళ్ళొక పరమానంద స్థితిలో ఎప్పుడూ రమిస్తూ ఉంటారు. అలాగే చిన్న పిల్లవాడు. వాడికి కూడా ప్రపంచంతో సంబంధం లేదు. వాడు ఏం జేస్తుంటాడో దాంట్లోనే ఆనందంగా మునిగిపోయి ఉంటాడనమాట. మళ్ళీ మనం కోల్పోయిన ఆనందాన్ని బయటికి తీయాలంటే కొన్ని సాధనలు మనం చేస్తూ ఉంటే మెల్లగా మన లోపలుండే ఆనందం బయటకొస్తుంది. ఒకటి లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? ఇక్కడ సృష్టికి కొన్ని నియమాలుంటాయన్నమాట. ఆ నియమాలను ఖచ్చితంగా సృష్టి అమలు చేస్తుంది. అంటే సృష్టికి మనం ఏమిస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. అది సృష్టి ఒక నియమం, ఒక రూల్. అది చాలా ముఖ్యమైన నియమం అన్నమాట. దాన్ని యూనివర్సల్ రూల్ అని అంటారు. అంటే నువ్వు ఆనందం ఇచ్చినావనుకో, ఆనందాన్ని పంచినావనుకో అందరికి, ఆనందమే నీకొస్తుంది. నువ్వు కోపం పంచినావనుకో, కోపాన్ని ప్రదర్శించినావనుకో, తిరిగి నీకు కోపమే ఎదురవుతుంది. అలాగే ప్రేమను పంచినావనుకో, ప్రేమే వస్తుంది. డబ్బిస్తే డబ్బే వస్తుంది. అలా అన్నమాట. ఇలా మనము మన ఆలోచనల ద్వారా బయట ఉండే వాటిని ఆకర్షించుకుంటూ ఉంటాము. కాబట్టి మనము ఏదైతే నమ్ముతామో అదే బయటకి కనిపిస్తుందన్నమాట. ఎప్పుడూ ఆనందంగా ఉంటూ మనము ఎప్పుడు ఆనందాన్ని పంచుతూ ఉండాలి. చిన్న విషయాలు మన లైఫ్‌లో జరిగే చిన్న విషయాలకు గూడా మనం ఆనందాన్ని ఆ విషయాలలో కూడా ఆనందాన్ని వెతుక్కోవాలి. చిన్న పిల్లల్ని గమనించండి. వాళ్ళు ఏ చిన్న విషయం వాళ్ళు ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా ఆడుకుంటూ ఉంటారు. అలా మనం కూడా చిన్న పిల్లలుగా మారిపోవాలి. ఎప్పుడు మొహం మీద చిరునవ్వుతో ఉండాలి. అప్పుడు లోపల కూడా మనకు ఆనందం వస్తుంది. అంటే ప్రపంచంలో అందరికన్నా అందంగా ఉండేది ఎవరంటే ఎప్పుడు చిరునవ్వుతో ఉండేవాళ్ళే అనే సామెత కూడా ఉంది గదా! ఇలా మనం సాధన చేస్తూ ఉంటే మన లోపల పొరలలో ఉండే ఆనందము బయటికొస్తూ ఉంటనమాట. తర్వాత అబెండెన్స్ అంటే దీన్ని సమృద్ధి అని గూడా అంటారు. అంటే మనము మన దగ్గర ఏదైతే ఉందో దానికి సంతృప్తి చెందాలి. ఎప్పుడు మనము లేమిలో జీవిస్తూ ఉంటాం. మనకు ఉన్నదాన్ని వదిలేసి మన దగ్గర ఏదైతే లేదో దాన్ని పట్టుకొని బాధపడుతూ ఉంటాం. అది లేదు నా దగ్గర, అది లేదని. అప్పుడు నీకెప్పుడు హ్యాపీనెస్ అనేదే ఉండదు. ఎప్పుడైతే నువ్వు ఉన్నదాన్ని గుర్తిస్తావో, అప్పుడు నువ్వు గుర్తించి దానికి ఒక కృతజ్ఞతా భావం ఉన్నదాన్ని గుర్తించాలి ముందు. మన దగ్గర ఏముంది మనకు అనేది గుర్తించి, నువ్వు కృతజ్ఞతా భావంతో వాటికి కృతజ్ఞత కలిగి ఉంటావో, అప్పుడు నీకు నీ లైఫ్‌లో ఒక సమృద్ధి అనే భావన కలుగుతుంది. అబెండెన్స్ అంటేనే సమృద్ధి. నాకన్నీ ఉన్నాయి ఒక సంతృప్తి అనమాట. ముందు అబెండెన్స్ అన్నీ గుర్తించాలి మన దగ్గర ఉండే వాటిని. వాటికి మనము గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. ఇప్పుడు ఫిర్యాదులు చేస్తూ ఉంటామనమాట. నాకది లేదు, ఇది లేదు అని. ఆ ఫిర్యాదులు చేస్తున్నంత సేపు మన లోపల ఉండే ఆనందం అనేదే బయటికి కనిపించదనమాట. ఎప్పుడు అసంతృప్తిగా జీవిస్తాం. కాబట్టి ముందు మనకి ఏమి ఉన్నాయి? స్నేహితులున్నారు, కుటుంబం ఉంది, ఇల్లున్నాయి. ఇక బయట ప్రకృతి, సూర్య, చంద్రులు, నీరు, ఆక్సిజన్ ఎన్ని మనకు ఈ సృష్టి ఇచ్చింది. ఎప్పుడు ఆహారం ఇలా మనకు సృష్టి ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది. ఇన్ని ఇచ్చింది కదా! మనము ఆ సృష్టికి ఎంతో కృతజ్ఞతతో ఉండాలి. అలా కృతజ్ఞత చెప్పుకుంటూ ఉంటే మన లోపల ఒక సమృద్ధి భావన, నాకన్నీ ఉన్నాయనే భావన వస్తుంది. ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞత తెలియజేస్తావో, ఆహ్, ఆ ఒక హ్యాపీనెస్ నీకొస్తుంది. అవతల వాళ్ళకు ఒకవేళ ఎవరికైనా నువ్వు వేరే వాళ్ళకి కృతజ్ఞత చెప్పినప్పుడు వాళ్ళల్లో గూడా హ్యాపీనెస్ కలుగుతుంది. ఇలా హ్యాపీనెస్ అనేది, ఆనందం అనేది
ఒకరి నుండి ఒకరికి అలా పాస్ అవుతూ ఉంటుందనమాట. ఎంతో ఆనందం అనేది అప్పుడొస్తుంది. కాబట్టి ప్రతిదానికి ఒక కనెక్షన్ ఉంటుంది. అబెండెన్స్ అంటేనే సంతృప్తి. సంతృప్తి అంటేనే గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అంటేనే ఆనందం. ఇలా ఒకదానితో ఒకటి రిలేషన్ ఉంటుంది గాబట్టి, మనము మన లైఫ్‌లో ఇవి సాధన చేస్తూ ఉండాలి. ఎప్పుడు మన దగ్గర ఉన్న వాటికి సంతృప్తి ఫీల్ అవ్వాలి. తర్వాత కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉండాలి. తర్వాత ఎరుక. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎ ఎరుక అంటే మనం ఏం జరుగుతుంది? మన జీవితంలో ఏం జరుగుతుందని మనం ప్రతి క్షణము ఆ భావన కలిగి ఉండాలి. మన లైఫ్‌లో ఏం జరుగుతుంది అని గమనిస్తూ ఉండాలి. ఇది చాలా సహజమైన స్థితి. మన కోపం వస్తుంది అంటే, మన కోపం వస్తుందని తెలుసుకోవాలి. ఒక ఎరుక భావనతో మనం అత్యంత ఎరుకతో ఉన్నప్పుడు తెలిసిపోతుందనమాట. అలాగే ఆ క్షణంలో మనం ఉండాలి. ప్రతిదీ గమనిస్తూ ఉండాలి. మనం ఎప్పుడు అలా ఎరుకతో ఉండము. ఎలా ఉంటామో ఎప్పుడు గతంలోనో, భవిష్యత్తులోనో మన మైండు గతాన్ని గురించి ఆలోచించుకుంటేనో, భవిష్యత్తు గురించి బాధపడుతూనో ఇలా ఉంటుందనమాట. కాబట్టి వెంటనే ఆ మైండ్‌ను మనము ప్రస్తుత స్థితిలోనికి తీసుకురాగలగాలి. ఇప్పుడు నేను ఈ స్థితిలో ఉండాలి. ఇవన్నీ నాకు అనవసరం. జరిగింది జరిగిపోయింది. దాన్ని మనం మార్చలేము. భవిష్యత్తు గురించి మనకు తెలియదు. భవిష్యత్తు ఎలా ఉంటుంది. ఇప్పుడు ప్రెజెంట్‌లో ఎలా ఉండాలి. ప్రెజెంట్‌లో ఉండడాన్ని బట్టే మన భవిష్యత్తు ఉంటుంది గాబట్టి, ప్రెజెంట్‌లో మనం ఎలా జీవిస్తున్నామనేది ఎరుకతో ఉన్నప్పుడే అర్థమవుతుందనమాట. కాబట్టి ఏ పని చేసినా ఎరుకతో గమనించాలి. నడిచేటప్పుడు అడుగులు గమనించడం, తినేటప్పుడు రుచిని గమనించడం, ఇలా ప్రతి క్షణం వర్తమాన స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. మన భావాలు, కోపము, బాధ వచ్చినప్పుడు గమనించేవా గమనిస్తూ ఉన్నప్పుడు మనము హ్మ్. ఇవి నేను కాదు. ఎప్పుడైతే గమనించేవారుగా ఉంటారో, ఈ కోపం నాది గాదు, ఈ బాధ నాది కాదు, ఇది నేను కాదు అనుకున్నప్పుడు అవన్నీ మన నుంచి వెళ్ళిపోతాయన్నమాట. ప్రతి క్షణం ఇలా మనల్ని గమనించుకుంటూ ఎరుక స్థితిలో ఉంటే ఎంతో ఆనందంగా ఉంటాం. మన లోపల ఉండే ఆనందము పొరలు విడిపోతూ ఉంటాయన్నమాట. మనము ఆ ఎరుక స్థితిలో ఉండాలంటే మన పంచేంద్రియాలను ఎక్కువ ఉపయోగించుకోవాలి. ఆ స్పర్శను, తర్వాత ఏదైనా అద్భుతాలు చూడడం, మంచి వినడం, ఇలా మన స్పర్శతో రుచిగా తినడం, ఇలా అప్పుడు ఎరుకతో ఉంటాము. అత్యంత ఎరుకతో ఉండగలం. పంచేంద్రియాలను బాగా ఉపయోగించుకోవాలి. అలాగే మైండ్‌ఫుల్‌నెస్. ఇది కూడా ఎరుకలాగే అన్నమాట. మనం ఏ పని చేస్తున్నామో ఆ పని మీద పూర్తి అవగాహనతో ఎప్పుడైతే ఎరుకతో గమనిస్తూ ఉంటామో, అప్పుడు మనం మైండ్‌ఫుల్‌నెస్‌తో ఉండగలమనమాట. తినేటప్పుడు ఫోను లాంటివి చూడకుండా, ఆ రుచి, వాసనను అనుభూతి చెందడం, శ్వాస తీసుకునేటప్పుడు శ్వాస లోపలికి, బయటికి వెళ్ళడం గమనించడం, ప్రతి క్షణం మైండ్‌ఫుల్‌నెస్‌తో ఉండాలి. అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. టెన్షన్ ఉండదు. ముఖ్యంగా మైండ్‌ఫుల్‌నెస్సు రావాలి అంటే ధ్యానం చేయాలి, యోగా చేయాలి. అలా చేస్తూ ఉంటే మనకు ఆ మైండ్‌ఫుల్‌నెస్ ఎప్పుడు ప్రశాంతంగా మన మైండు ఉంటుందనమాట. మైండ్‌ఫుల్‌నెస్ అంటే జాగ్రత్తగా, ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించడం. ఇది ప్రాక్టీస్ చేస్తేనే వస్తుందనమాట. శ్వాసను గమనించడం, ఏ పని చేసినా అనుభూతి చెందాలి. అనుభూతి చెందినప్పుడు ఆ పనిలో మనము ఇంకా అద్భుతాలు సాధిస్తామనమాట. ఏ పని చేసేటప్పుడు ఆ పనిలోనే నిమగ్నమై ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండగలగాలి. ఇది మైండ్‌ఫుల్‌నెస్ అనమాట. ఇది గూడా మనకు ఎంతో ఆనందాన్ని కలగజేస్తుంది. లోపల నుంచి మన ఆనందాన్ని ఆ లోపల మాయపొరలలో ఉండే ఆనందాన్ని బయటికి తీసుకువస్తుంది. ఎరుకతో గమనిస్తూ, మైండ్‌ఫుల్‌నెస్‌తో దాన్ని ఫీల్ అవుతూ మనం ఉండాలి. తర్వాత కేరింగ్. కేరింగ్ అంటే ప్రేమతో, కరుణతో మన మనస్సెప్పుడు ఆ ప్రేమతో నిండిపోవాలి. ఎంతో కరుణ ప్రతి జీవి మీద, ప్రతి ప్రాణి మీద, మనుషుల మీదనే కాదు, చెట్ల మీద, జంతువుల మీద, పక్షుల మీద, అన్నిటి మీద కరుణాభావం ఉండాలనమాట. ఆ కరుణాభావం మనలో ఎప్పుడైతే ఉంటుందో ఆనందం కూడా వస్తుంది.
బుద్ధుడు ఎంతో కరుణతో ఉండేవాడు. ఏం జరిగిందంటే ఒకసారి బుద్ధుడు చిన్న పిల్లవాడిగంగా చిన్నగా ఉన్నప్పుడే తోటలో కూర్చొని ఉంటాడు. తోటలో కూర్చొనుంటే ఒక హంసను ఎవరో కొడతారు బాణంతో. అది బుద్ధుని కాళ్ళ దగ్గరొచ్చి పడిపోతుంది. అప్పుడు బుద్ధుడు వెంటనే దాన్ని తన చేతుల్లోకి తీసుకొని, ఆ బాణాన్ని మెల్లగా లాగేసి బాణం గుచ్చుకుంటుంది దానికి. తీసేసి దానికి అక్కడ గుడ్డ తెప్పించి కట్టుకడతాడు. కట్టుకట్టి దానికి బాగా సేద తీరుస్తాడు. సేద తీర్చి తన ఒళ్ళో పెట్టుకొనుంటాడు. అప్పుడు ఆ బాణ దాన్ని హంసను కొట్టిన దేవదత్తుడు వాళ్ళ చిన్నాన్న కొడుకు అక్కడికొస్తాడు. తోటలోకొచ్చి "నాది హంస. నేను బాణం వేశాను. నాకివ్వు" అంటాడు. "లేదు నేను రక్షించాను. ఇది నాది" అంటాడు బుద్ధుడు. అప్పుడు ఇద్దరు కాసేపు నాది, నాది అనుకుంటారు. సరే రాజు దగ్గరికెళ్దామని రాజు దగ్గరికి బుద్ధుని తండ్రి రాజనమాట. అప్పుడు రాజు దగ్గరికెళ్తారు. రాజుకి దిక్కు తెలీదు. అంటే ఒకడేమో వాళ్ళ తమ్ముని కొడుకు, ఒకడేమో తన కొడుకు. ఎవరికీ ఏ ఎలా చెప్పాలి? తీర్పు చెప్తే ఇద్దరు బాధపడతారని వెంటనే సరే ఒకటి చేద్దాము. మీరు దూరంగా ఆ హంసను దూరంగా పెట్టండి. మీరిద్దరూ పిలవండి. ఎవరి దగ్గరికొస్తే వాళ్ళది హంస అని జెప్తాడు. అప్పుడు ఇద్దరు పిలుస్తారు. దేవదత్తుడు పిలుస్తాడు. అస్సలు వెళ్ళదు ఆ హంస. అప్పుడు బుద్ధుడు పిలుస్తాడు. వెంటనే రివ్వున వచ్చి బుద్ధుని చేతుల్లో వాలిపోతుంది. ఎందుకలా హంస బుద్ధుని దగ్గరికొచ్చింది అంటే, ఎంతో ప్రేమతో, కరుణతో దానికి సేవ చేశాడు. ఎంతో కేరింగ్‌గా చూసుకున్నాడు తనకి దెబ్బ తగిలినప్పుడు. చాలా సేవ చేసి దాని ప్రేమతో దాన్ని నిమురుతూ ఉన్నాడు గాబట్టి, ఆ బుద్ధుని హంస ఇష్టపడిందనమాట. అట్లా మనము ఆ కరుణాభావము, ప్రేమతత్వంతో ప్రతి ఒక్కరికి సేవ చేయగలగాలి. మనము సహాయం చేయగలగాలి. మన ఇంట్లో ముసలి వాళ్ళున్నా, వాళ్ళకు సేవ చేయడము, ఏదన్నా మనం జంతువులకు ఆహారం పెట్టడము, పక్షులకు ఆహారం పెట్టడము, చెట్లకు నీళ్లు పోయడము, ఇలా కేరింగ్ ప్రతి దాని మీద కేరింగ్, కేరింగ్ తీసుకోవాలి. అప్పుడు గూడా మనకు ఎంతో ఆనందము కలుగుతూ ఉంటుంది. లోపల నుంచి వస్తుంది. ఇలా చేయడం వల్ల బయట నుంచి కాదు ఆనందము. లోపల నుంచి మనకు ఆనందం వస్తూ ఉంటుందనమాట. ఎవరైనా బాధతో ఉన్నప్పుడు సహాయం చేయాలి. కష్టంలో ఉన్నప్పుడు గూడా మంచి మాటలు చెప్పి వారిని ఓదార్చగలగాలి. ప్రకృతి జంతువుల పట్ల గూడా కేరింగ్ చేయాలి. నీటిని వృధా చేయకుండా ఉండడము, చెట్లు నాటడము, పర్యావరణాన్ని కాపాడడము, ఇవన్నీ గూడా కేరింగ్ కిందకే వస్తాయన్నమాట. అలాగే మన పట్ల కూడా మనం కేరింగ్ తీసుకోవాలి. మనకు అలసటగా ఉందనుకో, అలాగే పని చేయకూడదు. రెస్ట్ తీసుకోవాలి. మంచి ఆహారం తినాలి. ఎప్పుడు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, మన ఆరోగ్యం పట్ల కూడా మనం చాలా కేర్ తీసుకోవాలనమాట. మనసు బాగా లేదనుకో, సైలెంట్‌గా ఉండడము. ఇలా మన పట్ల మనం అత్యంత శ్రద్ధతో కేరింగ్ తీసుకోవాలి. తర్వాత ఇతరుల పట్ల కూడా కేరింగ్‌తో ఉండాలనమాట. ఇలా చేసినప్పుడు మనకెంతో ఆనంద భావన కలుగుతుంది. అట్లాగే ఇంట్లో సభ్యుల మీద గూడా కేరింగ్‌గా ఉండాలి. ఇంట్లో వాళ్ళందరితో ప్రేమగా మాట్లాడాలి. వాళ్ళకేమన్నా అవసరం ఉందేమో గమనించాలి. అంటే పెద్ద పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పనుల్లోనే వాళ్ళతో ప్రేమగా మాట్లాడడము. అలా వాళ్ళకేమన్నా అవసరాలుంటే చిన్న చిన్న అవసరాలు తీర్చడము. అమ్మానాన్నలకు సహాయం చేయడము. ప్రతి ఒక్కటి ఇది కేరింగ్ కిందకే వస్తుందనమాట. అంటే ఎప్పుడైతే మనం కేరింగ్‌తో ఉంటామో, అవతల వారి ఆనందం మనలో వాళ్ళకి ఆనందం వస్తుంది గదా! మనం అంత శ్రద్ధగా వాళ్ళని చూసుకుంటే. ఆ ఆనందం మనలో రిఫ్లెక్ట్ అవుతుందనమాట. అట్లా మనం పూర్తి ఎరుకతో ఉంటూ ఇలా కేరింగ్‌గా ఉండాలి. తర్వాత షేరింగ్. ఇది గూడా కేరింగ్ లాంటిది. అంటే షేరింగ్ అంటే మన దగ్గర ఏదైనా ఉండొచ్చు. ఉన్నదాన్ని ఇతరులతో పంచుకోవాలి. మన ఆలోచనలు గాని, మన భావాలు, మన జ్ఞానం, మన వస్తువులున్నాయి, ఆహారం, డబ్బు ఇలా ఏదైనా ఎవరికి ఏది అవసరం ఉందో అది ఇవ్వగలగాలి మనం. మనకే అంతా కావాలి అనుకోకుండా, మన దగ్గరున్నది ఇతరులకు పంచగలగాలి మనం. ఎప్పుడైతే మనం అలా పంచుతూ ఉంటామో, మనకు ఎంతో ఆనందం కలుగుతుందనమాట. మన సమయాన్ని కూడా షేర్ చేయొచ్చు. అంటే, మన సమయాన్ని షేర్ చేయడం అంటే, ఎవరి కోసమన్నా ఏదన్నా ఎవరైనా కష్టంలో ఉండారు. వాళ్ళ వాళ్ళ బాధను కాసేపు వినడము, వాళ్ళకేదైనా సహాయం చేయగలిగితే చేయడము, ఇలా అనమాట. అలా ఎవరైనా మంచి సలహాలిచ్చేవాళ్ళుంటే
మన సమస్యలను గూడా మనం షేర్ జేసుకోవచ్చు. చెప్పకూడదని కాదు. ప్రతి ఒక్కరికి షేర్ చేసుకోవచ్చు. ఆ టెన్షన్ గూడా తగ్గించుకోవచ్చనమాట. మన సంతోషాలను షేర్ జేసినామనుకో, మన లోపల మనకేదైనా సంతోషంగా ఉంది. అప్పుడు దాన్ని షేర్ జేస్తే, ఆ సంతోషం ఇంగా రెట్టింపవుతుంది. అవతల వాళ్ళకు సంతోషమే, మనకు సంతోషమే అనమాట. మనకేదైనా జ్ఞానం ఇప్పుడు ఇది నేర్చుకుంటున్నాము. ఆనందం అంటే నేర్చుకుంటున్నాము. ఇంగా నలుగురికి పంచడం. ఎలా ఆనందంగా ఉండాలని మనం తెలుసుకున్న విషయాలన్నీ ఇంకోరికి చెప్పడమనమాట. ఆ తెలిసిన జ్ఞానాన్ని మనము షేర్ జేస్తే వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళు హ్యాపీగా ఉంటారనమాట. అలాగే మనం ఇలా ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవచ్చు. అవతల వాళ్ళకు హెల్ప్ చేయొచ్చు. హ్యాపీగా ఉండొచ్చు. ఆ లోపల ఉండే మన ఆనందాన్ని ఫీల్ అవ్వచ్చనమాట. తర్వాత క్షమాతత్వం ఇది కూడా ఎవరినైనా క్షమించడం అంటే అది వాళ్ళ కోసం కాదు. మన మనశ్శాంతి కోసమే. ఇతరులను మనం క్షమించినప్పుడు చాలా రిలాక్స్ అవుతాం. బాగా చూడండి, గమనించండి. మన లోపల మోస్తున్నంత సేపు ఏదో బాధ మనకు కలుగుతుంటుంది. ఎప్పుడైతే క్షమించి వాళ్ళని వదిలేస్తామో, అప్పుడు మనకి ఏ బాధ ఉండదు. భారమంతా దిగిపోతుందనమాట. కాబట్టి ఎప్పుడు గూడా మనము ఏది మనసులో మోయగూడదు. ఎప్పటిదప్పుడు వదిలేయాలి. క్షమించి వదిలేసేయాలనమాట. సరే వాళ్ళు తప్పు చేశారు, మనల్ని బాధ పెట్టారు. వాళ్ళు వాళ్ళ స్థితి అది అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, అప్పుడు మనం వాళ్ళని క్షమించగలుగుతామనమాట. అలాగే మనమల్ని మనం కూడా క్షమించుకోవాలి. మనం కూడా ఎన్నో పొరపాట్లు చేసి తిట్టుకుంటూ ఉంటాము. అలా తిట్టుకున్నంత సేపు మనకు ఆనందం అనేదే ఉండదు. బాధ అనేదే ఉంటుంది. కాబట్టి వెంటనే మనమల్ని మనం కూడా ఇట్స్ ఓకే. ఇప్పుడేమైంది? ఈ పొరపాటు ఇంకోసారి చేయకూడదని అలా మనం ఎప్పుడైతే క్షమించుకుంటామో ఇంకోసారికి ఆ పొరపాటు చేయమనమాట. ఇతరులను మనం ఎప్పుడైనా బాధ పెట్టి ఉంటాము. ఒకవేళ తెలుసో తెలియకో బాధ పెట్టి ఉంటాం. అప్పుడు కూడా వాళ్ళను మనం క్షమించమని అడగాలి. ఇలా డైరెక్ట్‌గా అడగకపోయినా మనసులో క్షమాపణ అడగొచ్చనమాట. ఇలా ఈ క్షమించడం గూడా మనకెంతో ఆనందాన్ని కలగజేస్తుందనమాట. అలాగే సెల్ఫ్ లవ్ గూడా. అంటే ఈ మనలో ఆనందం బాగా ఉండాలి అంటే సెల్ఫ్ లవ్ కూడా చాలా ముఖ్యమే. మనం ఎలా ఉన్నామో అలా అంగీకరించుకోవాలి. ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకోకుండా, ఇతరుల లేబిల్స్ అన్నీ మనం తీసుకోకుండా, ఎంతోమంది నువ్వట్లా, నువ్విట్లా అని మనల్ని ఎ ఏదో అంటూ ఉంటారు. అయన్నీ మన లోపలికి తీసుకోకుండా, ఇతరులతో పోల్చుకోకుండా, ఎప్పుడైతే మనము ఇలా ఉంటామో, అప్పుడు ఎంతో హ్యాపీగా జీవిస్తాం. అలా కాకుండా ఇతరులతో పోల్చుకుంటూ, ఇతరులేదో పొగడాలి మనల్ననుకుంటూ, ఇతరులేదో మెచ్చుకోవాలి అనుకుంటూ, ఎప్పుడు భయపడుతూ, బాధపడుతూ ఉన్నామంటే ఎప్పుడు మనకు ఆనందం అనేది ఉండదు. ఆ సెల్ఫ్ లవ్ ఉండాలి. మన మీద మనకు అనంతమైన ప్రేమ ఉన్నప్పుడే ఇతరులకు ప్రేమను పంచుతాము. ఇంకా ఆనందాన్ని పంచుతాము. దేన్నైనా పంచగలము. మన లోపలుండే అనంతమైన శక్తులు గూడా బయటకొస్తాయి. ఊహాశక్తి, సంకల్ప శక్తి, క్రియేటివిటీ ఇలాంటివన్నీ గూడా మన లోపల ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ గూడా బయటికి రావాలంటే ఆ సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే మన ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడము, ఇయన్నీ గూడా మనము సెల్ఫ్‌లో ఉన్నప్పుడు మనల్ని మనం బాగా కేర్ చేసుకుంటాము. మనతో మనం ఉంటాము. మనతో మనం మాట్లాడుకుంటాం. మనల్ని మనం ఓదార్చుకుంటాము కష్టమొచ్చినప్పుడు. మనమల్ని మనం అప్రిషియేట్ చేసుకుంటాము. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సెల్ఫ్ లవ్ అనేది గూడా ఈ ఆనందానికి చాలా ఇంపార్టెంట్. తర్వాత రిమోట్ కంట్రోల్ ఆఫ్ హ్యాపీనెస్. అంటే మన రిమోట్ కంట్రోల్ మన చేతుల్లోనే పెట్టుకోవాలి. ఎప్పుడు మనం అలా కాకుండా మన రిమోట్ కంట్రోల్ వేరే వాళ్ళకిస్తాం. అంటే వేరే వాళ్ళు మెచ్చుకుంటేనే మనకానందం. వేరే వాళ్ళు పొగిడితేనే మనకానందం. వేరే వాళ్ళు ఏదన్నా చెప్తేనే మనం ఆనందంగా చేస్తాం. మనకు మనం ఏ నిర్ణయాలు తీసుకోము. ఎప్పుడు మన రిమోట్ కంట్రోల్ వేరే వాళ్ళకిచ్చి మనము వాళ్ళ ద్వారా ఆనందం పొందాలి అనుకుంటాం. అది ఎప్పుడు జరగదు. ఇప్పుడు ఇంట్లో టీవీ ఉంది. నువ్వు నీకిష్టమైన ఛానెల్ చూడాలంటే నీ చేతుల్లో రిమోట్ ఉంటేనే నువ్వు చూడగలవు గదా! మీ తమ్ముని చేతిలోనో, మీ పక్క వాళ్ళ చేతిలోనో రిమోట్ ఉంటే వాళ్ళకిష్టమైనవి వాళ్ళు చూస్తారు. కాబట్టి మనకిష్టంగా మనం ఏదైనా బాగా మన మనసుకు నచ్చినట్లు మనముండాలి అంటే, మనంతో మనం జీవించాలి గానీ,
మన రిమోట్ కంట్రోల్ వేరే వాళ్ళకివ్వకూడదు. మనం ఎలా హ్యాపీగా ఉంటాము, ఏ పని చేస్తే హ్యాపీగా ఉంటాము అనేది మనం గుర్తించి, మనకు నచ్చినట్లు మనం జీవించాలి. ఇతరులు చెప్పినట్లు వాళ్ళు సలహాలు అవన్నీ తీసుకుంటూ జీవించడం వల్ల మనకి హ్యాపీనెస్ రాదు. ఆ క్షణంలో రావచ్చు. మళ్ళీ మన బాధ మనకుంటుంది. కాబట్టి ఎప్పుడు మన రిమోట్ కంట్రోల్‌ను మన చేతుల్లో పెట్టుకొని హ్యాపీగా జీవించడం నేర్చుకోవాలి. తర్వాత ప్రకృతితో అనుసంధానం. ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్. అంటే ప్రకృతి అంటేనే మన అసలు స్వరూపం. అంటే ప్రకృతితో కలిసిపోతే మనం స్వయంగా మనసు బాగా స్ తనంతట తనే శాంతంగా మారిపోతుంది. ఎప్పుడైతే నువ్వు ప్రకృతిలో తిరుగుతూ ఉంటావో, నీ మనస్సు ప్రశాంతంగా అయిపోతుందనమాట. కనీసం రోజుకు 10, 10 నిమిషాలైనా చెట్ల దగ్గర కూర్చోవడం, ఆ గాలి తాకిడిని గమనించడం, సూర్యాస్తమయాన్ని గమనించడం, పక్షుల కిలకిలా రావాలను వినడం, నడిచినప్పుడు భూమాత స్పర్శను ఫీలవ్వడం, చెప్పులు లేకుండా భూమాత మీద నడుస్తూ ఆ స్పర్శను ఫీలవ్వడం, చెట్లను హగ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నప్పుడు చాలా రిలాక్సేషన్ ఒస్తుంది. ఎంతో లోపల నుంచి ఒక ఆనంద భావన కలుగుతుందనమాట. అలాగే నదుల దగ్గర, సముద్రాల దగ్గర గడపడం, అలా చేస్తూ ఉన్నప్పుడు మన లోపల ఉన్న ఆనందం, ఆ పొరలన్నీ తొలగించుకొని బయటికొస్తుంది. కాబట్టి ప్రకృతితో గడపడం అనేది చాలా ఇంపార్టెంట్. మన లోపల ఆనందాన్ని మనం వెలుపలికి తీయాలంటే ముఖ్యంగా ప్రకృతితో గడపాలనమాట. యాక్సెప్టెన్స్ ఇది గూడా మన ఆనందానికి చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఏదైతే మన దగ్గరికొస్తుందో ఒక సంఘటన, సమస్య వచ్చినప్పుడు అది నచ్చినా, నచ్చకపోయినా ఉన్నది ఉన్నట్లు మనం ఎలాంటి ప్రతిఘటన లేకుండా దానిని అంగీకరించాలి. అంటే దాంతో పోరాడగూడదు. దానిని ముందు ఒప్పుకోవాలి. ఎప్పుడైతే అంగీకరిస్తామో సగం సమస్య అక్కడే పరిష్కారం అయితుందనమాట. తర్వాత ఆ సమస్యకు పరిష్కారం మనకు దొరుకుతుంది. ఎందుకంటే మన మనస్సులో ఆ ప్రతిఘటన లేదు. శాంతంగా ఉంది. దాన్ని అంగీకరించినాం గాబట్టి. కాబట్టి ఈజీగా సమస్యను పరిష్కరించుకుంటామనమాట. అప్పుడే మనం సరైన నిర్ణయం తీసుకుంటాం. మన లోపాలను గూడా అంగీకరించుకోవాలి. అప్పుడే సెల్ఫ్ లవ్ పెరుగుతుందన్నమాట. అంగీకరించడం అంటేనే జీవితాన్ని ప్రేమతో చూడటం. ఎప్పుడైతే నువ్వు అంగీకార భావనతో ఉంటావో, అప్పుడు నీకు ఏ సమస్యొచ్చినా పెద్ద బాధగా ఉండదు. వెంటనే మళ్ళీ నీ ఆనంద స్థితికి నువ్వు రాగలవనమాట. ఇలా మనం ప్రతిరోజు ఈ విషయాలన్నీ మన సాధనలో భాగంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉంటే, మన లోపలి పొరల్లో ఉన్న ఆనందం నెమ్మది నెమ్మదిగా బయటికొస్తుందనమాట. అప్పుడు బయట ప్రపంచం ఎలా అయినా ఉండొచ్చు. మనం ఆనందంగా మనం జీవించగలం. మన ఆనందం మనలోనే ఉంది. బయట నుంచి రాదు. అది ఒక్కటి మనం గుర్తుపెట్టుకుంటే చాలు. బయట నుంచి వచ్చేది ఏది శాశ్వతం కాదు. తాత్కాలికమే. ఆ సుఖమైన, సంతోషమైన తాత్కాలికమే. ఎంత డబ్బున్నా ఆనందం లేదు. ఎంత నీకు పేరు ప్రతిష్టలుండొచ్చు. నువ్వు నీ లైఫ్‌లో అన్నీ ఉండొచ్చు. కానీ ఆనందం అనేది లేకపోతే అది ఎంత ఉన్నా వృథానే. కాబట్టి ఆనందంగా జీవించాలి అంటే మనం ఇయన్నీ గూడా ప్రాక్టీస్ చేసుకుంటూ ఆనంద స్థితికి రాగలగాలి. అబండెన్స్‌తో ఉంటూ, కృతజ్ఞతాభావంతో ఉంటూ, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనం మంచి ఆనందాన్నే బయట ప్రపంచానికి పంపిస్తూ, తర్వాత ఎరుకతో ఉంటూ, మైండ్‌ఫుల్‌నెస్‌తో ఉంటూ, క్షమాతత్వంతో ఉంటూ, ఆహ్, ఆ రిమోట్ కంట్రోల్‌ని మన చేతుల్లోనే పెట్టుకొని, ప్రకృతితో గడుపుతూ, ఇలా ఉంటే మనము చాలా ఆనందంగా జీవించగలము. ఇది మనం ఈరోజు నేర్చుకున్నాం ఫ్రెండ్స్. ఆనందంగా జీవించాలి అంటే, ఇంకా ఎన్నో మనలో ఆనందాన్ని ఉత్పత్తి చేసే కెమికల్స్ కూడా ఉన్నాయి. ఆ కెమికల్స్ కూడా మనలో ఆనందాన్ని, భావనను కలగజేస్తూ ఉంటాయి. వాటిని మనం రిలీజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. ఆ కెమికల్స్ మనలో ఆనందాన్నిచ్చే కెమికల్స్ రిలీజ్ అవ్వాలి అంటే ఇవన్నీ చేస్తూ ఉండాలి. హాయిగా నిద్రపోవడము, ధ్యానం చేయడము, యోగా చేయడము, తర్వాత ఇతరులకు సహాయం చేయడము,
ఇష్టమైన సంగీతాన్ని వినడము, డాన్స్ చేయడము, మనకిష్టమైన పనులు క్రియేటివిటీగా చేయడము, ఎప్పుడు ఇలాంటి పనులు ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు మన లోపల ఆ కెమికల్స్ రిలీజ్ అయ్యి ఆనంద భావన కలుగుతూ ఉంటుందనమాట. థాంక్ యూ యూనివర్స్ నాకింత అవకాశం ఇచ్చినందుకు. ఎన్నెన్నో కృతజ్ఞతలు. ఈ ఆనందం అనే క్లాసు విన్ విన్నవారందరూ కూడా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ.